హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే మీకు నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా మీకు పోస్టర్ అయితే అర్థమై ఉండదు. నేను ఏ పెద్ద మనిషి గురించి చెప్పాలనుకుంటున్నానంటే ఈ పెద్ద మనిషి గురించి రివ్యూ చెప్పే పెద్ద మనిషి గురించి అయితే చెప్పాలనుకున్నాను. అయితే మ్యాటర్ ఏంది, ఒక 1 అవర్ ముందు మన దేవర సినిమా నుంచి భైరవ క్యారెక్టర్తో ఒక గ్లిమ్స్ అయితే వచ్చినాయి భయ. చూడ్డానికి అదిరిపోయాయి. అయితే ఆ గ్లిమ్స్కి పెద్ద మనిషి ఒక రివ్యూ అయితే ఇచ్చాడు భయ. నిజంగా నాకైతే మెంటల్ ఎక్కింది. ఏంటంటే 8 నిమిషాలు ఇచ్చాడు భయ. అందులో ఒక యాడ్ ఒక వదిలేయండి, 1 నిమిషం అనుకోండి, మిగతా 7 నిమిషాలు రివ్యూ ఇచ్చాడు భయ. మూవీకి కూడా ఎవడు ఇవ్వడం అనుకుంటా నాకు తెలిసినంతవరకు అంత పర్ఫెక్ట్గా. ఈ పెద్ద మనిషి 8 నిమిషాలు ఈ గ్లిమ్స్కి ఇచ్చాడు భయ. అది కూడా హైలైట్ ఏంది అంటే హీరో కనపడని విలన్ కనిపించే పాత్రకి 8 నిమిషాలు ఇచ్చాడంటే ఇప్పటికి కూడా నాకు మైండ్ దొబ్బేస్తుంది భయ అది విన్న తర్వాత. అయితే ఇంకో కామెడీ ఏం తెలిసిన, వీడియోలో అంటే మన భైరవ వీడియోలో గ్లిమ్స్లో కొంచెం రక్తం కనిపిస్తుంది. ఆ రక్తము డైరెక్ట్ ఇంకా ఎన్టీఆర్ అన్నకు లింక్ పెట్టిండు ఈయన. ఎన్టీఆర్ అన్న లింక్ అంటే ఎన్టీఆర్ అన్న నరికినప్పుడు పడిన రక్తము అప్పుడు ఫైటు అని చెప్పేసి ఏదేదో కథలు చెప్తుండో. అసలు నాకు నిజంగా అర్థం కాని విషయం ఏంటంటే 8 నిమిషాలు ఈ గ్లిమ్స్కి పెట్టడం ఏంది, దాని కింద మెసేజ్లు వీళ్ళు పాపం ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఏం ఆలోచించకుండా జై ఎన్టీఆర్ అన్న జై దేవరా అని చెప్పేసి పెట్టడం ఏంది నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు భయ. 8 నిమిషాలు పెట్టడం అవసరమా? పోనీ కింద కామెంట్లలో వీళ్ళు ఏమైనా వాళ్ళని తిడుతున్నారా అంటే ఒక్కరు కూడా తిట్టింది లేదు. పోనీ అది పక్కన పెడితే ఒక్కరు మాత్రం అడిగారు రివ్యూ అవసరమా 8 నిమిషాలకి అని చెప్పేసి ఒక్క కామెంట్లో మాత్రం ఉంది భయ. అది నాకు బాగా నచ్చింది. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే నిన్న నేను ఇస్మార్ట్ శంకర్కి ఒక రివ్యూ పెట్టాను భయ. నిజానికి వాళ్ళు నన్ను దొబ్బారు ఇస్మార్ట్ శంకర్కి. అంటే నువ్వు సినిమా ఎలా చెప్తావు, సినిమా బాగలేకపోయినా బాగుంది అని చెప్పాలి అని చెప్పేసినట్టు నాకు అయితే దొబ్బారు కామెంట్లలో. మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు భయ దొబ్బట్లేదు అని నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది భయ. అది కూడా 8 నిమిషాలు సోది చెప్పినా కూడా, అది కూడా మూవీకి కాదు అని చెప్పింది గ్లిమ్స్కి, అది కూడా హీరో గ్లిమ్స్కి కూడా కాదు, ఆ సినిమాలో వచ్చే విలన్ క్యారెక్టర్ గ్లిమ్స్కి భయ. మళ్ళీ బాబీ డియోల్ ఉన్నాడు అంటాడు. బాబీ డియోల్ అయితే ఉన్నాడు సరే, దేవరా 2లో ఉన్నాడు అంటాడు. నేనే ఫైనల్గా ఏమంటున్నానంటే జై ఎన్టీఆర్ అన్న జై దేవరా. అసలు దేవరా సినిమా కోసం ఎంతలో ఎదురు చూస్తున్నామో చాలామందికి తెలియదు భయ్య. నేను కూడా అంతలానే ఎదురు చూస్తున్నాను. అయితే ఇలాంటి వాళ్ళ మాటలు విని మీరు కింద నాకు నిజంగా బాధేసింది. ఇలాంటి వాళ్ళ మాటలు మాత్రం 8 నిమిషాలు కూడా వింటున్నారు, అదొక్కటి మాత్రం బాధేసింది. కొంచెం ఆలోచించుకొని రివ్యూస్ అయితే చూడండి అని నేను చెప్తున్నాను భయ్య మీకైతే.